అందరికి నమస్తేనుల్లా. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మీ మంగమ్మని. మళ్ళొచ్చినంటే మంచి ముచ్చట్లయితే వాటికొస్తా. ఇవాళ మంచి మంచి ముచ్చట్లయితే తీసుకొచ్చినానుల్లా. అయితే ఒక బాధాకరమైన విషయం చెప్పాలి మీకు. అయితే సినిమా ఇండస్ట్రీలో మస్తు మంది కామెడీ చేసేటోళ్ళు ఉంటారు. అయితే గన్లో ఒక మనిషికి మస్తు అనారోగ్య పరిస్థితి వచ్చిందల్లా. గైననే కామెడియన్ ఫిష్ వెంకట్. ఆయనే గబ్బర్ సింగ్ సినిమాలో మస్తు కామెడీ చేసిండు. అటెనక సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో కూడా మస్తు కామెడీ చేసిండు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదంటనుల్లా. కిడ్నీ సమస్యతోని బాధపడుతుండంట. పాపం కుటుంబ సభ్యులు ఎంతో విలపిస్తున్నారుల్లా. మొన్న హాస్పిటల్లో జాయిన్ చేసిర్రంట. అయితే ఎవరైనా దాతలు వచ్చి ట్రీట్మెంట్ కు సాయం చేస్తారేమో అని మస్తు ఎదురు చూస్తురంటనుల్లా. అయితే ఎవరన్నా సాయం చేస్తారేమో అని పాపం వెంకట్ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తారంటనుల్లా. అయితే నటీనటులు ఎంతో మందికి ఇట్లనే ఆపతొస్తుంది. అయితే తోటి నటీనటులు అస్సలు సాయం చేసుకుంటలేరని ఈ ముచ్చట ఎరికైనాక మస్తు బాధ అవుతుంది. కుటుంబ సభ్యులకి ఎవరైనా దాతలు వచ్చి సాయం చేస్తే బాగుండు. ఈ ఇంకో ముచ్చట కూడా చెప్తానుల్లా. రామ్ చరణ్ అభిమానులకి ఇది. ఎందుకంటే ఆయన కొత్త సినిమాతో ముందుకు రాబోతుండు. గదేనుల్లా పెద్ది సినిమా. అందులో బుచ్చిబాబు అనే క్యారెక్టర్ చేసి మంచిగా నటిస్తుండంట. అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్ కూడా ప్రత్యేక పాటలలో వేస్తదంట. అయితే సూపర్ ఉంటదంట ఈ సినిమా కూడా. ఈ సినిమా ఎప్పుడో కాదుల్లా, ఈ నెల 12వ తారీఖు నుంచి మొదలు పెడతారంట. గదేడా ఢిల్లీలో వేస్తురంట. అయితే ఈ విషయం అయితే నాకు తెలిసింది. మరి జాన్వీ కపూర్ శ్రీదేవి లెక్క మంచిగా నటిస్తుందని మస్తు టాక్ ఉంది బయట. మరి ఇంట్లో ఎట్లా చేస్తుందో చూడాలి మరి. ఇక నుల్లా ఇంకో ముచ్చట కూడా చెప్పాలి. కీర్తి సురేష్ ఎరికైనా మీకు? ఇంకా పిల్ల దసరా సినిమాల మస్తు వేసింది. అచ్చం తెలంగాణ అమ్మాయి లెక్క మస్తు నటించింది. ఏ సినిమాలల్లా ఏ పాత్ర చేసినా అందులోనే మంచిగా ఒదిగిపోతుంది. అయితే కీర్తి సురేష్ పెళ్ళైనాక మస్తు చేంజ్ అయిందిల్లా. అంటే అప్పట్లో మంచిగా ముద్దుగుమ్మ లెక్క లంగబోనీలు చీరలు కట్టేది. అటెనక పెళ్ళైనాకనే చిన్న చిన్న బట్టలు వేస్తుందంట. అన్ని పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తిరుగుతుందని ఆ మధ్య సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయింది. కానీ మెల్లకించి పుస్తల తాడైతే తీయలేదుల్లా. అంటే సాంప్రదాయాన్ని మంచి పాటించింది ఆ పిల్ల. అయితే ఇప్పుడు ఏది చేసినా కూడా గా ఫోటోలు అన్ని షేర్ చేస్తుంది. తిన్నా చేస్తుంది, ఎటు పోయినా చేస్తుంది, పార్టీలకు పోయినా చేస్తుంది. అయితే మొన్న సమంతతోని పార్టీ చేసుకొని డిన్నర్ చేసిందంట. గా ఫోటో కూడా పెట్టింది. జిమ్ముకు పోయినా పెడుతుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రతి ఫోటో పెట్టుకొస్తుంది. అయితే కీర్తి సురేష్ ఏ పని ముందు మొదలు పెట్టినా కూడా ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంటదంటనుల్లా. అయితే గా ఫోటో కూడా షేర్ చేసింది. అయితే గిట్లా మంచి జరుగుతుందేమో, మీరు కూడా ఎల్ల బట్టలు వేసుకొని తిరుగురు మరి. ఇంకో ముచ్చట చెప్పాలుల్లా. గదే బాలయ్య బాబు గురించి. నందమూరి బాలకృష్ణ బాబు ఎన్ని సినిమాలు చేసిండో ఎరికైనా. అప్పట్లో మంచి వయసు ఉన్నప్పుడు రాని పేరు ఏడికింత వయసు పెరిగిన కొద్దీ మస్తు వస్తుంది. ఆయన ఇప్పుడు చేసిన సినిమాలు మస్తు హిట్ అయినాయోల్లా. అఖండ, డాకు మహారాజు, వీర నరసింహారెడ్డి ఎన్ని సినిమాలు ఉన్నాయి. అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తుగా ఉన్నాయి. అయితే ఆయన ఒక్కొక్క డైలాగ్ కూడా మస్తు మంది గుండెల్లో నిలిచిపోతాయి అన్నట్టు మస్తుగా చెప్తాడు డైలాగులు. అయితే ఇప్పుడు ఒక సినిమాల MBK 111 సినిమాల ఒక పాత్ర చేస్తుండంట. అయితే గిది తెలిసిన వాళ్ళు ఇక ఊరుకుంటారా? మస్తు హిట్ అయిపోతుందని మస్తు అనుకుంటారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.